వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ పెన్షన్లకు సంబంధించిన కమ్యూటేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని అక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా రిటైర్మెంట్ జరిగిన తర్వాత పెన్షన్లో కొంత భాగాన్ని అయితే కమ్యూటేట్ చేయడానికి వీలైతే ఉంటుందండి. అందులో 40% వరకు కూడా చేయవచ్చు. ముఖ్యంగా కమిట్ చేసిన దానికి ఏకమొత్తంగా ఇచ్చేసి ఆ కమిట్ చేసిన పెన్షన్ను బేసిక్ పెన్షన్ నుండి తగ్గించి 15 సంవత్సరాల తర్వాత తిరిగి మన పెన్షన్లో అయితే కలుపుతారు. ఇది ఆనవాయితీగా అయితే వస్తూనే ఉందండి. అయితే 2010 పిఆర్సీ వచ్చిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందండి. అప్పుడు ఈ మల్టిప్లేయింగ్ ఫ్యాక్టర్ని తగ్గించారండి. ముఖ్యంగా ఉదాహరణకి 2010 జనవరి 31 వరకు కూడా రిటైర్ అయిన వారికి ₹1 కమిట్ చేసేస్తే వాళ్ళకి 10.46 ఇంటూ 12 ఆ ఫార్ములా ఆధారంగా అయితే ఇచ్చేదండి. అంటే ₹1 కమ్యూటేషన్ చేస్తే ఒక ₹125.52 కమ్యూటెడ్ వాల్యూ అయితే వచ్చేది. అయితే తదనంతరం అంటే ఫిబ్రవరి 2010 నుంచి కూడా రిటైర్ అయిన వారికి కమిటెడ్ వాల్యూని తగ్గించి 8.371 ఇంటూ 12 అంటే ₹1 కమిటెడ్ వాల్యూ ₹100కి నిర్ణయించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈ విషయాన్ని అయితే అందరూ గమనించాలండి. జనవరి 31, 2010 వరకు కూడా రిటైర్ అయిన వారికి ₹1 కమిట్ చేస్తే కనుక వారికి ₹125 కమిట్ చేసినప్పుడు దాన్ని 15 సంవత్సరాలు రాబట్టేవారండి. ఇప్పుడు అనగా అంటే 1/2/2010 తర్వాత రిటైర్ అయిన వారికి కమిటెడ్ వాల్యూ అనేది ₹100గా అయితే నిర్ణయించబడింది. ఉదాహరణకి ఒక ఉద్యోగి 31/1/2010 నాడు రిటైర్మెంట్ పొంది రికవరీని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి. అయితే ముఖ్యంగా దీనివల్ల దాదాపు 3 నుండి 7 లక్షల వరకు ప్రతి పెన్షనర్కి ప్రయోజనం అయితే ఖచ్చితంగా చేకూరుతుంది. కుటుంబ పెన్షన్ పొందేవారు ఈ సమస్య పరిధిలోకి అయితే రారండి. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రభుత్వం ఒక మెమోని అయితే జారీ చేసిందండి. ఇక్కడ గమనించవచ్చు. పెన్షన్ అనేది 11 సంవత్సరాల 3 నెలలు మాత్రమే అని చెప్పి పెన్షన్కి సంబంధించిన మెమో అయితే ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే జారీ చేయడం జరిగిందండి. ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మనము. ముఖ్యంగా ఈ టోటల్ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సివిపికి సంబంధించి ఎక్స్ట్రా అంటే మనం 45% అంటే 40% వరకు కూడా కమిట్ అయితే చేయవచ్చు. మనం ఏ విధంగా కమిట్ చేస్తే మనకి ఎంత పెన్షన్ అనేది అంటే మనకి కమిటేషన్ వాల్యూ అమౌంట్ ఏ విధంగా వస్తుందని మనం ఇక్కడ గమనించవచ్చండి. 20,000 బేసిక్ పెన్షన్ కనుక వచ్చినట్లయితే వారికి 40% కమిట్ చేస్తే కనుక 3,60,000 అయితే వస్తుంది. అదే 30% అయితే 2,70,000 అయితే రావటం జరుగుతుంది. 20% అయితే 1,80,000 రావటం జరుగుతుంది. అదే 10% అయితే 90,000 అయితే రావటం జరుగుతుందండి. ఈ విధంగా మన బేసిక్ పెన్షన్ బట్టి కూడా మనకి కమిటెడ్ వాల్యూ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది, గమనించవచ్చు. అయితే ఇప్పుడు ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ఈ కమ్యూటేషన్ అమౌంట్ రికవరీ అయితే 11 సంవత్సరాల 3 నెలలకైతే పరిమితం చేస్తూ ప్రభుత్వం యొక్క మెమోని అయితే జారీ చేయడం అనేది గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి. పెన్షన్ అందరికీ కూడా అయితే ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.